నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి కొద్ది నెలల కిందట ఒక స్టేట్మెంట్, ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశంలో యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలి అని ఆయన మాట్లాడడం జరిగింది. తాజాగా అదే స్టేట్మెంట్ను మళ్ళీ ఆయన పునరుద్ఘాటించారు, మళ్ళీ రిపీట్ చేశారు. ఈ స్టేట్మెంట్ని నేనేం వెనక్కి తీసుకోవడం లేదు, నేను గతంలో ఇంకా ఎక్కువ పని చేసేవాడిని కాబట్టి ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. భారతదేశం ఇంకా పేదరికంలోనే ఉంది. 80 కోట్ల మంది ఉచిత రేషన్ తీసుకుంటున్నారంటే మరి వాళ్ళందరూ పేదరికంలో ఉన్నట్టే కదా అని ఆయన మాట్లాడడం జరిగింది. అయితే నారాయణమూర్తి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ఈ మాటలు మాట్లాడినప్పుడు సమర్థించినటువంటి వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత ఎక్కువ పని చేస్తే, ఎన్ని ఎక్కువ గంటలు పని చేస్తే అంత ప్రొడక్టివిటీ ఉన్నట్టు కాదు. స్మార్ట్గా పనిచేయాలి. ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వచ్చేసింది కాబట్టి ఈ 70 గంటలు పనిచేయాల్సినటువంటి అవసరమేం లేదు. ఇప్పటికే వర్క్ స్ట్రెస్తో ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఐటీ సెక్టార్ కానీ ఇతర రంగాల్లో కానీ. అది కరెక్ట్ థియరీ కాదు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. లేదు మనం ఇంకా మన దేశం ముందుకు వెళ్ళాలంటే ఆయన చెప్పినట్టు చేయాలని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఆయన వాదనలో, ఆయన స్టేట్మెంట్లో? లెట్స్ టాక్, డిస్కస్. నాతో పాటు జాయిన్ అవుతున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే. నారాయణమూర్తి గారి స్టేట్మెంట్స్లో, నారాయణమూర్తి గారి మాటల్లో ఈ 70 గంటలు వర్కింగ్ అవర్స్ పర్ వీక్ మీకు లాజికల్గానే కనిపిస్తోందా? అవసరమేనంటారా అది? అంటే అంత సాధ్యమయ్యే విషయం కూడా కాదు. 70 గంటలు పర్ వీక్, వారానికి 70 గంటలు అంటే 10 గంటలు రోజుకు పనిచేసి ఆదివారం కూడా లేకుండా ఉంటే 70 గంటలు అవుతుంది రాజు గారు. అంటే మనిషి అనే వాడికి వారం అయిన తర్వాత ఒక రోజు సెలవు కావాలి కదా. రోజు 10 గంటలు చేసేవాడికి కానీ చాలా ప్లేసెస్ లో శని ఆది 2 రోజులు సెలవు ఇస్తుంటారు. అట్లా 2 రోజులు పోతే ఎంత 5 కదండి. 8 అవర్స్ పనిచేసిన, 10 గంటలు పనిచేసినా కూడా సరిపోదు, 50 గంటలే అవుతుంది. అట్లయితే కనుక అది సాధ్యం అనుకుంటే కనుక 6 into 10 60 అవర్స్ అవుతుంది. ఇంకా 60 అవర్స్ అయితే 70 కావాలంటే మాత్రం వారి ప్రకారం 10 అవర్స్ పని చేయాలి, 7 days పని చేయాలి. అది అంటే సాధ్యమయ్యే విషయం కాదు. చెమటోర్చి కష్టపడాలి అని దాని అర్థం నేను అనుకుంటున్నాను. 70 గంటలు పని చేయాలి చేస్తే గాని పేదరికం నుంచి మనం బయటపడలేము. ఎందుకంటే భారతదేశంలో ఇంకా పేదరికం ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడారు. బహుశా పేదరికాన్ని చూసి చలించిపోయి కష్టపడదాం, పనిచేద్దాం, పేదరికం నుంచి బయటపడదాం, అందరం ఆకలి నుంచి బయటపడదాం అనేటువంటి సెన్స్ లో ఒక ఏమంటాం స్పిరిట్ అందించేటువంటి ప్రయత్నంలో ఆయన ఉన్నారో ఏమో. వారు అనదర్ కాంట్రవర్షియల్ ఇది కూడా మాట్లాడారు కదా. 70 మీరు అన్నారు కదా అండి, ఆయన 70 గంటలు 70 గంటలు వారానికి పనిచేయడం అనేది ఒకటి. దాని మీద చాలా మంది ఐటీ సెక్టార్లో కానీ ఇతర సెక్టార్లో పనిచేసే వాళ్ళు అపోజ్ చేశారు. అందులో లాజిక్ ఏం లేదని కొట్టిపడేశారు. నెంబర్ 1. రెండోది, 80 కోట్ల మంది రేషన్ తీసుకుంటున్నారు కదా మన దేశంలో, ఉచిత బియ్యం తీసుకుంటున్నారు కదా, తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఉచితంగా రేషన్ తీసుకుంటున్నారంటే మరి వాళ్ళందరూ కూడా బిలో పావర్టీ లైన్ ఉన్నట్ట, అలా మనం కన్సిడర్ చేయొచ్చా అనేది కూడా మాట్లాడారు. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా చూస్తారు? అదే అంటున్నా. ఆ రెండవ కాంట్రవర్సీ అది ఆయన మాట్లాడింది. దేశంలో పేదరికం ఉంది అని సమర్థించుకోవడానికి ఆయన ఏమన్నాడంటే 80 కోట్ల మందికి ఉచిత ధాన్యం ఇస్తున్నాం కదా, మరి పేదరికం లేనిదే ఇస్తామా? కనుక పేదరికం ఉంది అనే విషయాన్ని సమర్థించడానికి ఈ ధాన్యం విషయం కూడా ఎత్తారు. అయితే రాజుగారు, మనము ఈ మధ్య కాలంలో చాలా మంది మేధావులు అనుకునే వాళ్ళు, ముఖ్యంగా లెఫ్ట్ మేధావులు అనే వాళ్ళు చెప్పేది అంటే దేశం పేదరికంతో చచ్చిపోతుంది. మోడీ చెప్తున్న ప్రకారం ఈ 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికము బిలో పవర్టీ లైన్ నుంచి బయటపడ్డారనేది ఒక లెక్క. అది మోడీ చెప్పడం లేదు, చాలా సంస్థలు చెప్తా ఉన్నాయి. మన దేశంలో పేదరికం తగ్గింది అనే దానికి అనేక లెక్కలు ఉన్నాయి. పర్ డే ఇన్కమ్ ఎంత, లేకపోతే మంత్లీ ఇన్కమ్ ఎంత, ఇవన్నీ ఇంటర్నేషనల్ స్థాయిలో అట్లయితే, లేకపోతే గ్రామీణ స్థాయిలో ఎంత అవుతుంది, పట్టణ, ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారమే
మన భారతదేశం ఈ మధ్య కాలంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడవేయగలిగింది అనేది ఒక లెక్క. దీన్ని కౌంటర్ చేయడానికి చాలా మంది లెఫ్ట్ మేధావులు ఏమవుతారంటే ఏమని చెప్తున్నారంటే మరి అంతమంది పేదరికం నుంచి బయటపడ్డప్పుడు అంతా ధనికులే ఉన్నప్పుడు దేశంలో 80 కోట్ల మందికి మీరు ఎందుకు ధాన్యం ఇస్తున్నారు ఉచితంగా? కనుక పేదరికం ఉన్నట్టే కదా, పేదరికం 80 కోట్ల మంది అయితే పేదలే కదా అని ఇట్లా లెక్కలు చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే పేదలకే ధాన్యం ఇస్తున్నాం అంటే ర్యాంకింగ్ లో లోయెస్ట్ ఆఫ్ ది లోయెస్ట్ స్ట్రాటాలో ఉన్న వాళ్ళకి ఇస్తారు మామూలుగా పేదలు. దాని అర్థము బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకే ఇస్తున్నామని ప్రభుత్వం ఏం చెప్పడం లేదు. బిలో పవర్టీ లైన్ అబోవ్ పవర్టీ లైన్ ఉన్నా కూడా ధాన్యం ఇస్తున్నారు. మళ్ళీ అట్లెందుకు ఇస్తున్నారు? కనుక ఉన్నవాడికి ఇస్తారా అని మళ్ళీ అదొక గొడవ అవుతుంది. ఉన్నవాడికి ఇప్పుడు పవర్టీ లైన్ నుంచి బయటపడ్డ వాళ్ళందరూ బార్డర్ లైన్ కేసెస్ అండి రాజుగారు. బార్డర్ లైన్ కేసెస్ ఎప్పుడు కూడా ఈ దేశంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిన హాస్పిటల్లో ఒక వ్యక్తి ఇంట్లో నుంచి ఒక వ్యక్తి హాస్పిటల్లో పడ్డా ఒక్క మందుల ఖర్చు చాలు మనము మళ్ళా బిలో పవర్టీ లైన్ లోకి వెళ్ళిపోవడానికి. పవర్టీ లైన్ దాటినంత మాత్రాన వాడు రిచ్ సూపర్ రిచ్ కాదు. బార్డర్ లైన్ కేసెస్ ఉంటాయి చాలా సార్లు. బార్డర్ లైన్ కేసెస్ అనేక కారణాలతో బిలో పవర్టీ లైన్ లోకి పడిపోతుంటాయి. ఇది గ్రాఫ్ లో నిరంతరం జరిగేటువంటి పని. అలా విధంగా ఫీజులు కట్టలేక కూడా బిలో పవర్టీ లైన్ లో పడిపోయే కుటుంబాలు చాలా ఉన్నాయి. హాస్పిటల్లో డబ్బులు కట్టలేక బిలో పవర్టీ, ఇలాంటివన్నిటి కారణంగా వాళ్ళను మళ్ళా అబోవ్ పవర్టీ లైనే ఉంచడానికి చేసేటువంటి గట్టి సపోర్ట్ సిస్టమ్ ఫ్రీ రేషన్ అనే. ఫ్రీ రేషన్ ఒక ఆర్గ్యుమెంట్ కొరకు కాదు ఇది. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు అందుకే మీరు ఇస్తున్నా ఒప్పుకోండి, లేదని అంటే మీరు ఇదన్నా ఒప్పుకోండి అదన్నా ఒప్పుకోండి, ఇలా ఒప్పుకోవాలి. వాళ్ళ బాధ అది. లేదంటే ఇవ్వడం బంద్ చేసేయండి. ఇలాంటి పిచ్చి వాదనలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే ధనవంతుడికి అబోవ్ పవర్టీ లైన్ వాళ్లకు ధాన్యం ఇస్తున్నాడు మోడీ. ఇస్తే మీకెందుకు ప్రాబ్లం అని నేను కడుపు మంట ఎందుకు ఇవ్వనియండి. వాళ్ళు చాలా మంది మీకు కాంప్లైంట్ ఏమున్నాయండి? మార్కెట్ లో చాలా మంది బియ్యం తినడం లేదు, స్మగ్లర్స్ వాళ్ళు ఇతర రాష్ట్రాలకు అక్కడ తీసుకెళ్తున్నారు, ఇక్కడ ఇంకో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు అమ్ముకుంటున్నారు తక్కువ ధరకు మార్కెట్ లో వెళ్ళి, ఇవన్నీ కాంప్లైంట్ చేస్తున్నారు. అవును అమ్ముకుంటున్నారు, అమ్ముకొని డబ్బులు చేసుకుంటున్నారు, వాళ్ళు ఇంకా అంతకన్నా మంచి బియ్యం తింటున్నారు. ఉంటే మనకు కడుపు అంటే ఎందుకని అంటున్నాను. కనుక ఇది ఒక సహాయము, పేదవాడికి సహాయం. పేదవాడు అనగానే ఉన్నారు కదా అనొద్దు. మళ్ళా అబోవ్ పవర్టీ లైన్ ఉన్నవాడు కూడా పేదవాడే, వాడికి సపోర్ట్ సిస్టమ్ ఇది. అందులో భాగంగా ఈయన ఏమన్నాడంటే పేదరికం ఉంది అని చెప్పడానికి ఇది చెప్పాడు ఆయన. కానీ మనం మర్చిపోకూడదు ఏంటంటే పేదరికం పూర్తిగా పోయిందంటే పోలేదు. ఈ సపోర్ట్ సిస్టమ్ అవసరం కనుక ధాన్యం ఇస్తున్నాము. కానీ అందరూ కష్టపడితేనే కదా దేశం ఇంకా సూపర్ రిచ్ ఏం కాలేదు మన దేశం. అందుకని పాపం నారాయణమూర్తి బాధ ఏంటంటే ఈ దేశం ఇంకా పేదరికంలో ఉంది అన్నదానికి 80 కోట్లు ఇచ్చాడు. పేదరికం పోవాలి, దేశం యాజ్ ఎ నేషన్ గ్లోబల్ లెవెల్లో మనము రిచ్ కంట్రీగా ఎదగాలి, మనందరి కోరిక కావాలి. అందుకే మనం ఏం చేద్దామంటే కష్టపడదాం అంటూ ఆయన ఇంకో మాట అన్నాడు. మన ప్రైమ్ మినిస్టర్ కష్టపడడం లేదా? 100 గంటలు పనిచేస్తున్నాడు ఆయన దగ్గర పనిచేసే మినిస్టర్స్ పనిచేస్తా ఉన్నారు 90 గంటలు 100 గంటలు పనిచేస్తున్నారు. బ్యూరోక్రాట్స్ ను పనిచేయిస్తున్నారు 90 గంటలు పనిచేయిస్తున్నాడు మోడీ. వాళ్ళంతా పనిచేయిస్తున్నప్పుడు మనం ఎందుకు పనిచేయకూడదు అనేటువంటి ఒక స్పిరిట్ లో మాట్లాడాడు. కనుక ఇది ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టు కాదు, ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నట్టు కాదు. దేశాన్ని ఈ యొక్క ఫేస్ ఆఫ్ ది నేషన్ అంటాం. దీని యొక్క ముఖం, పేద ముఖం అనేది మనకు ఉండకూడదు. మనది డెవలప్డ్ కంట్రీగా నిలబడాలి, ప్రపంచంలో రిచ్ కంట్రీగా నిలబడాలి అనేది ఆయన కోరిక. దానికోసం కష్టపడదాం, 80 గంటలు కష్టపడదాం, 70 గంటలు కష్టపడదాం. ఎక్కువ గంటలు కష్టపడితే మోర్ వర్క్ మోర్ పే, మోర్ వర్క్ మోర్ మనీ. ఇది జనరల్ గా ఎవరైనా మాట్లాడేటువంటి మాట. అందుకే ఆయన ఇంకో మాట అన్నాడు రాజు గారు 86లో 1986, నేను ఇప్పుడే మాట్లాడలేదు, 86లో కూడా నేను మాట్లాడానని చెప్పాడు. అప్పుడు ఏంటంటే
కొన్ని రోజులు వీక్లీ 6 days నుంచి 5 days తగ్గించారు. కనుక సెలవు సండే ఒకటే కాకుండా సాటర్డే కూడా సండే హాలిడే ఇచ్చినప్పుడు అండ్ ఐ ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్. అరే ఇప్పటికే మనం పనిచేస్తలేమంటే మన హాలిడేస్ పెంచుతారా అని నేను ఆ రోజు కూడా అన్నాను. పని గంటలు తగ్గించొద్దు, పని గంటలు పెంచుకోవాలి, సెలవులు మనకు అక్కర్లేదు, ఎక్కువ పని చేయాలి. నేను కూడా నా లైఫ్ లో చాలా ఏళ్ళు 6:30 నుంచి రాత్రి 8:30 వరకు పనిచేశాను. సుమారుగా 13-14 గంటలు అనేది చాలా సాధారణంగా పనిచేశాను. కనుక అందరం పనిచేద్దాం. నేను 81లో ఇన్ఫోసిస్ పెట్టాను. అప్పటి నుంచి నేను 14 గంటలే పనిచేశాను అని ఇలాంటి ఒక జనరల్ వేలో కష్టపడదాం, దేశం యొక్క రూపురేఖలు మార్చుదాం అనేటువంటి ఒక పద్ధతిలో ఆయన మాట్లాడిందే తప్పితే ఇందులో నెగిటివ్ లేదు. కానీ చాలా విమర్శలు వస్తున్నాయి మీరు అన్నట్టుగా. అయితే విశ్లేషణలు చాలా ఉన్నాయి, మనం కూడా దీనిపైన విశ్లేషణ చేయొచ్చు. ప్రొడక్టివిటీ అనేది ఒక సమస్య. ఉత్పత్తి ఏదైతే ఉందో, పని ఎక్కువ సమయం పని చేస్తే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అనేది ఒక జనరల్ అండర్స్టాండింగ్. ఇది కరెక్టా, ఇది తప్ప, ఇలాంటి విషయాలను మనం విశ్లేషించవచ్చు రాజు గారు. టెక్నికల్ డీటెయిల్స్, ఎందుకంటే అది అన్ని ఇండస్ట్రీలకి ఒకేలా ఉండకపోవచ్చు. ఐటీ సెక్టార్లో ఒకలా ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మరొకలా ఉండొచ్చు. ఆ ప్రాసెస్ని బట్టి ఉంటుంది. ఇన్ని ఎక్కువ గంటలు పనిచేస్తే అంత ఉత్పత్తి ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనడానికి కరెక్ట్ కాదని చాలా మంది చెప్తున్నారు టెక్నికల్గా. దీన్ని ఈయన వాదనను సమర్థించే వాళ్ళు నేను 2-3 పేర్లు చెప్తాను రగ్ గారు. ఆయన ఏమంటాడంటే, ఉదాహరణకు భావేష్ అగర్వాల్ అని దీనికి ఒక కంపెనీ CEO ఆయన ఏమన్నాడంటే, నేను అవును ఎక్కువ పని చేయాలి, ఎక్కువ పని చేయకపోతే ఎలా, మరి పని చేస్తేనే కదా ఫలితం వచ్చేది అనే వాదనను ఆయన సమర్థిస్తారు. ఆయనతో పాటు నోటెడ్ వరల్డ్ లో అట్లా కంపెనీ CEOs పెద్ద మొరిసా మేయర్ ఎవరంటే యాహూ ఒకప్పుడు ఎక్స్ CEO, ఆమె 130 hours నేను పనిచేశాను, 70 కాదు 130 hours పనిచేశానని ప్రకటించి, ఎలాన్ మాస్క్ కూడా అన్నాడు. టెస్లా ఎలాన్ మాస్క్ కూడా 90 hours పనిచేసేవాడు అనేది అందరు చెప్తూ ఉంటారు. ఆయన కూడా చెప్తూ ఉంటారు 90 hours పనిచేస్తాను వీక్లీ అని. జాన్ మెకే అని ఫుడ్స్ మార్కెటింగ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ గ్లోబల్ వర్క్ లో లెవెల్లో చేస్తారు. 80 hours నేను పనిచేస్తానని చెప్తాడు. ఆయన నిజంగా కూడా పనిచేస్తాడు. అలాగే వెల్ నోటెడ్ అలీబాబా గ్రూప్ ఏదైతే జాక్మా ఉన్నాడో అతను కూడా 90 hours నేను పనిచేస్తానని చెప్తాడు. కనుక వీళ్ళందరూ CEOలు, పెద్ద పెద్ద కంపెనీ CEOలు యావరేజ్ గా 65 నుంచి 70 గంటలు పనిచేస్తారు వాళ్ళు. కనుక ఇక దీన్ని వాళ్ళంతా ఒప్పుకుంటున్నారు. ఈ ఆర్గ్యుమెంట్ నే ఈ భావేష్ అగర్వాల్ చెప్పాడు. వీళ్ళందరూ పని చేయగలిగింది, మనం ఎందుకు పని చేయకూడదు, మనము కదా పేదరికంలో ఉన్నది, వీళ్ళంతా CEOలు వీళ్ళు పనిచేశారు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఆయనను సమర్థిస్తూ మాట్లాడుతున్నట్టు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాలుగా ఎవరి అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో కొన్ని ఫాల్స్ ఉంటాయి, కొన్ని ట్రూ ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. అలాగే నారాయణమూర్తి గారి మీద కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఈయన ఇలా మాట్లాడుతున్నాడంటే ఈయన కూడా డీప్ స్టేట్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో, ఉన్నట్టుగానే కనిపిస్తోందని చెప్పి కొంతమంది విమర్శలు చేశారు. దీని మీద మీరు ఏమైనా చెప్తారా? ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందంటారా? నాకు అట్లా కనిపించడం లేదు. అట్లా డీప్ స్టేట్ తో సంబంధం ఉంటే వారు ఓపెన్ గా మోడీని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. మోడీ అంత హార్డ్ వర్కింగ్ కనుక, ఆ హార్డ్ వర్కింగ్ అనే విషయం మోడీ మన ప్రైమ్ మినిస్టరే పనిచేస్తున్నప్పుడు మనం ఎందుకు పని చేయమండి, చేయాల్సిందే కదా అనేది ఆయన ఆర్గ్యుమెంట్. కనుక ఆ విధంగా కాదు. పైగా ఒకవైపు సుధామూర్తి గారు ఈ ప్రభుత్వంతో మన్ననలు పొందుతూ పద్మశ్రీలు ఇవన్నీ అవార్డ్స్ పొందుతున్నటువంటి ఫ్యామిలీ అది. కనుక మనం ఆ విధంగా చూడనికే లేదు. నేను ఐ డోంట్ థింక్ డీప్ స్టేట్ అని కాదు, బట్ డీప్ పెయిన్ తోటి మాట్లాడుతున్నాడు. డీప్ స్టేట్ అనే కన్నా డీప్ పెయిన్ తోటి ఎస్ నా కంట్రీ మారాలి, నా కంట్రీ యొక్క స్వరూపం మారాలి అనేటువంటి ఆయన కోరికను మనము అర్థం చేసుకుంటే సరిపోతుందేమో, అంతకన్నా ఎక్కువ అవసరం లేదా. పాజిటివ్ దృక్కోణంలో తీసుకుంటే బాగుంటుంది. మీరు అన్నట్టుగా ఎన్ని గంటలు అనే దాన్ని కాకుండా ఎంత కష్టపడి పనిచేసాం అనేటువంటి పాజిటివ్ యాంగిల్లో మనం తీసుకుంటే కనుక బాగుంటుంది అనేది మీ అభిప్రాయం. ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి గారితో అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా, లేకపోతే వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా
కామెంట్ల రూపంలో తెలియజేయండి. 70 గంటలు ప్రతి వారానికి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందా, లేకపోతే వర్కింగ్ అవర్స్తో సంబంధం లేకుండా నాణ్యత, క్వాలిటీ ఆఫ్ వర్క్ మాత్రమే ఇంపార్టెంటా? ఇప్పుడున్నటువంటి ఈ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఈ టెక్నాలజీ అంతా వచ్చేసిన తర్వాత పని గంటలతో సంబంధం ఉందా లేదా? తప్పకుండా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా NH టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.